దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం అని చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ అందరు బాగున్నారా? ఈరోజు ఆదివారం అండి. అందరికీ కూడా ఆదివారం చక్కగా మీరు హ్యాపీగా దేవుని ఆరాధించడానికి మందిరాలకు వెళ్ళి దేవుని ఆరాధించాలి. ఉదయం 5 నుంచి 6 మార్నింగ్ ఉంటుంది. అంతేకాకుండా 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 6 నుంచి 9 మన బెల్లంపల్లిలో కల్వరి ప్రామిస్ ల్యాండ్లో 3 ఆరాధనలు ఉంటాయి. ప్రభు సన్నిధిని బట్టి మీరందరూ కూడా ఆత్మీయంగా బలం పొందుటకు దేవుడిచ్చిన అవకాశం కాబట్టి ఒక్కరు కూడా మిస్ కాకుండా పాలు పొందండి. ఎన్నో కష్టాలు, దుఃఖాలు, వ్యతిరేకతలు, సమయ సందర్భాలు ఉంటున్నాయి. ఎన్నో శత్రువులు వెంటబడ్డం, నానావిధ రోగాలు, బాధలు ఇవన్నీ మిమ్మల్ని ఏమి హాని చేయవు. దేవుడు కదా మీ పక్షంగా ఉండే, దేవుడు కదా మీ మీద కృపచే, దేవుడు కదా మీకు న్యాయం చేసే, దేవుడు కదా మిమ్మల్ని భద్రపరిచేది. కాబట్టి ధైర్యంగా ఉండండి. ప్రభు నమ్మదగిన వాడు. దేవుడు ఎన్నో కార్యాలు చేస్తాడు. ఈ ఉదయకాలం కూడా, ఈ సమయంలో కూడా నీ పక్షంలో కృప చూపబోతున్నాడు. కాబట్టి ఇంకా రక్షణ లేని వారు ఇదే రక్షణ యేసుని మీ హృదయంలో చేర్చుకొని ఆయన అంగీకరించి క్రీస్తులో ఉన్నటువంటి నిత్య జీవం పరలోకాన్ని పొందండి. కాబట్టి ఈరోజు చదువుకుందాం. చక్కటి శ్రేష్టమైన వాగ్దానం నేను చదువుతున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనం 2వ మాట. యెహోవా నీకు సమాధానము, భయపడకము, నీవు చావని అతనితో సెలవిచ్చాను. దేవుడు గిద్యోని పిరికివాడై ఉన్నప్పుడు మాట్లాడతాను, నీకు సమాధానం, నువ్వు చావవు, చచ్చిపోతానని భయం ఉంది ఆయనకి. నీకు కూడా ఏ భయం ఉంది? ఏ రోగ భయం, ఏ శాప భయం, ఏ పాప భయం, ఏ నింద భయం? నీకు సమాధానం, భయపడొద్దు. ఈరోజు వాగ్దానం, నీకు సమాధానం కలుగును, భయపడకము, నీకు సమాధానం. ప్రతి విషయంలో నీకు సమాధానం, ప్రతి విషయంలో విడుదల, ప్రతి విషయంలో తప్పించబడబోతున్నావు. ధైర్యం తెచ్చుకొని దేవుని స్తుతించు. ఒకటే అను, ప్రభా నాకు సమాధానం, నేను భయపడను, నాకేమీ కాదు, నీకేమీ కాదు, నీకు సమాధానము, నీ పక్షంగా దేవుడి కార్యం జరిగిస్తాడు. కాబట్టి నీకు సమాధానం కలగబోతుంది. ఏ విషయంలో నువ్వు భయపడవద్దు. దేవుడు నీకు తోడుగుని నడిపించబోతున్నాడు. వాగ్దానం రిపీట్ చేయి. నీకు సమాధానము, భయపడకు, నీకేమీ జరగదు. వింటున్నావా? నీకేమీ కాదు, నేను నీకు తోడయ్యాను, నీకు సమాధానం, భయపడకు, నేను నిన్ను విడిపిస్తా. అంతే. ఆ మాటను పట్టుకొని ప్రభుని స్తుతించు. దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. ఇలాంటి సండే మంచిగా అందరికి హ్యాపీ సండే. మీరు అందరూ మందిరానికి వచ్చి ప్రభుని స్తుతించాలి. మనందరం కలిసి దేవుని ఆరాధించాలి. దేవుడు అద్భుతంగా మనల్ని నడిపించబోతున్నాడు. కాబట్టి ఉదయం, సాయంత్రం మరి 8, 9, 10 కూడా 3 దినాలు బెల్లంపల్లిలో అద్భుతమైన 3 దినాలు మంచి ప్రార్థన పండగలు ఉంటాయండి. పాలు పొందండి. వచ్చి మనందరం కూడా ఆ ప్రార్థనలలో, ఆరాధనలో, వాక్య ప్రత్యక్షలో బలం పొందుదాం. అందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. తండ్రి, ఉదయం ఎంతమంది బిడ్డలు ఈ వాగ్దానం తీసుకుంటున్నారు? రక్షణ లేని బిడ్డలు రక్షణ, పాప క్షమాపణ, ఆత్మీయంగా పడిపోయిన వారు లేపండి, రోగుల్ని స్వస్థపరచండి, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, కోర్టు కేసులు తెగ నరకబడాలి, బంధకాలు విడిపోవాలి, అప్పుల భారం, ఆర్థిక భారం, చేతబడి శక్తులు, మాంత్రిక శక్తులు, భయపట్టే దురాత్మలు, మనుషుల దురాలోచనల నుంచి విడిపించండి. ప్రతి సంఘాన్ని ఉజ్జీవింపచేయండి. సేవకుల్ని మా కల్వరి మినిస్ట్రీ మీద నీ కృపించండి. మ్యారేజ్ డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు గొప్పవారు కావాలి. ఈ సంవత్సరం అంతా బర్త్డే బిడ్డలను దీవిస్తూ వారు గొప్పవారు కావాలి. ఇతర దేశంలో మా ప్రియులందరినీ మీరు భద్రపరిచి మాకు, మా కుటుంబాలకి మీ కృపా సన్నిధి తోడై నడిపించును గాకని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఉదయం వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి. నూతన క్రియలు అనే పాటని మిస్ చేసుకోకుండా రోజు వినండి. వాగ్దాన ఫలం పొందండి. పాటలో ఉన్న అంతేకాకుండా 8, 9, 10 3 దినాలు బెల్లంపల్లిలో ఉజ్జీవ పండగలు. మీరు ఎవరు అడుగుపెట్టినా పాపక్షమాపణ, రోగం నుండి, శాపం నుండి, అప్పుల భారం నుంచి 3 దినాలు వాక్యము, ఆరాధన, ప్రత్యక్షతలు కాబట్టి పాలు పొందండి. ప్రతి విషయంలో ధైర్యంగా ఉండండి. దేవుడు దీవించును గాక. ప్రైజ్.